ఒకటి. ఏప్రిల్ 2026లో భారతదేశపు మొట్టమొదటి ఆనోడ్ మెటీరియల్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్స్: ఏ. టాటా కెమికల్స్, బి. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ లిమిటెడ్, సి. రిలయన్స్ ఇండస్ట్రీస్, డి. వేదాంత లిమిటెడ్. కరెక్ట్ ఆన్సర్ బి. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ లిమిటెడ్. 2. ఏప్రిల్ 2026లో భారతదేశపు మొట్టమొదటి సమీకృత లిథియం అయాన్ బ్యాటరీ మరియు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ రీసైక్లింగ్ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్స్: ఏ. బెంగళూరు, కర్ణాటక, బి. సికందరాబాద్, బులంద్షహర్ జిల్లా, ఉత్తరప్రదేశ్, సి. పూణే, మహారాష్ట్ర, డి. గురుగ్రామ్, హర్యానా. కరెక్ట్ ఆన్సర్ సికందరాబాద్, బులంద్షహర్ జిల్లా, ఉత్తరప్రదేశ్. 3. ఏప్రిల్ 2026లో ఆంధ్రప్రదేశ్లోని ఏ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ జెమ్ అవార్డును గెలుచుకుంది? ఆప్షన్స్: ఏ. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, బి. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, సి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, డి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్. కరెక్ట్ ఆన్సర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. 4. ఏప్రిల్ 2026లో నీతి ఆయోగ్ నూతన ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: ఏ. అరవింద్ పనగారియా, బి. డాక్టర్ అశోక్ లాహిరి, సి. సుమన్ బెర్రీ, డి. బివిఆర్ సుబ్రహ్మణ్యం. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ అశోక్ లాహిరి. 5. భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం ఎన్పిఆర్డి ఎప్పుడు నిర్వహించబడుతుంది? ఆప్షన్స్: ఏ. అక్టోబర్ 2న, బి. ఏప్రిల్ 24న, సి. జనవరి 26న, డి. ఆగస్ట్ 15న. కరెక్ట్ ఆన్సర్ ఏప్రిల్ 24న. 6. తమిళనాడు మరియు మేఘాలయలో క్షేత్రస్థాయి జీవ వైవిధ్య పాలనను బలోపేతం చేయటానికి MOEFCC మరియు NBAA 5 సంవత్సరాల ప్రాజెక్ట్ను ప్రారంభించాయి. ఆప్షన్స్: ఏ. మిషన్ బయోడైవర్సిటీ, బి. స్ట్రెంగ్థెనింగ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీస్ ఫర్ సెక్యూరింగ్ బయోడైవర్సిటీ, సి. గ్రీన్ ఇండియా మిషన్, డి. ప్రైమరీ ఫారెస్ట్ ప్రొటెక్షన్. కరెక్ట్ ఆన్సర్ బి. స్ట్రెంగ్థెనింగ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీస్ ఫర్ సెక్యూరింగ్ బయోడైవర్సిటీ. 7. జమ్మూ కాశ్మీర్లోని 6 సరిహద్దు గ్రామాలు ఏ ప్రోగ్రాం కింద చేర్చబడ్డాయి? ఆప్షన్స్: ఏ. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్, 2. బి. స్మార్ట్ విలేజ్ ప్రోగ్రామ్, సి. బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, డి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. కరెక్ట్ ఆన్సర్ ఏ. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్, 2. 8. మహారాష్ట్రలో రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ఏమి ఆవిష్కరించింది? ఆప్షన్స్: ఏ. అధునాతన మిజైల్ సిస్టమ్, బి. అధునాతన సాయుధ ప్లాట్ఫారంలు ట్రాక్డ్ మరియు వీల్డ్, సి. డ్రోన్ స్వార్మ్, డి. అధునాతన సబ్మెరిన్. కరెక్ట్ ఆన్సర్ బి. అధునాతన సాయుధ ప్లాట్ఫారంలు ట్రాక్డ్ మరియు వీల్డ్. 9. IITM పూణే మహారాష్ట్రలోని ఏ ప్రదేశంలో ఎక్స్పాండ్ డాప్లర్ వెదర్ రేడార్ను ప్రారంభించింది? ఆప్షన్స్: ఏ. లోనవాలా, బి. పుణే నగరం, సి. మహాబలేశ్వర్, డి. నాసిక్. కరెక్ట్ ఆన్సర్ మహాబలేశ్వర్. 10. MSJE చింతన్ శివిర్ 2026 సందర్భంగా ఏ మొబైల్ యాప్ను ప్రారంభించింది? ఆప్షన్స్: ఏ. నాషా ముక్త్ భారత్ యాప్, బి. స్మైల్ బిగరీ సర్వే మొబైల్ యాప్, సి. డిజిటల్ ఇండియా యాప్, డి. గ్రామీణ వికాస్ యాప్. కరెక్ట్ ఆన్సర్ బి. స్మైల్ బిగరీ సర్వే మొబైల్ యాప్. 11. నైట్ ఫ్రాంక్ సంపద నివేదిక 2026 ప్రకారం అత్యంత సంపన్న జనాభాలో భారత్ ఏ స్థానంలో ఉంది? ఆప్షన్స్: ఏ. 4వ స్థానం, బి. 5వ స్థానం, సి. 6వ స్థానం, డి.
7వ స్థానం. కరెక్ట్ ఆన్సర్ 6వ స్థానం. 12. 38వ సెబీ వ్యవస్థాపక దినోత్సవంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఆప్షన్స్: ఏ. మిషన్ సైబర్ సేఫ్, బి. మిషన్ జాగరూక్, సి. మిషన్ ఫైనాన్షియల్ లిటరసీ, డి. మిషన్ ఇన్వెస్టర్ గోల్డ్. కరెక్ట్ ఆన్సర్ మిషన్ జాగరూక్. 13. కరూర్ వైశ్య బ్యాంక్ ఎండి మరియు సిఈఓగా ఎవర్ని పునర్నియామకం చేయడానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది? ఆప్షన్స్: ఏ. బి. రాజేష్, బి. ఎంవి రావ్, సి. కెఎన్వి రామ్, డి. బి. రమేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్ బి. రమేష్ బాబు. 14. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్ 2026లో ఈజిప్ట్లోని కైరోలో భారత్ ఎన్ని స్వర్ణాలు సాధించింది? ఆప్షన్స్: ఏ. 3 స్వర్ణాలు, బి. 4 స్వర్ణాలు, సి. 5 స్వర్ణాలు, డి. 6 స్వర్ణాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 5 స్వర్ణాలు. 15. సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026కు ఏ రాష్ట్రం ఆతిథ్యమివ్వనుంది? ఆప్షన్స్: ఏ. గోవా, బి. కర్ణాటక, సి. కేరళ, డి. తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. గోవా. 16. లండన్ మ్యారథాన్ 2026లో 2 గంటలలోపు మ్యారథాన్ పూర్తి చేసిన తొలి అథ్లెట్ ఎవరు? ఆప్షన్స్: ఏ. ఎలియుడ్ కిప్చోగే, బి. సెబాస్టియన్ సావే, సి. కెల్విన్ కిప్టమ్, డి. యోమిఫ్ కెజల్చా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సెబాస్టియన్ సావే. 17. ఫిడే అంతర్జాతీయ ప్రపంచ క్రీడల సంఘంలో చేరింది. ఏ సంఘం? ఆప్షన్స్: ఏ. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, బి. ఇంటర్నేషనల్ వరల్డ్ గేమ్స్ అసోసియేషన్, సి. అంతర్జాతీయ స్పోర్ట్స్ ఫెడరేషన్, డి. కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్. కరెక్ట్ ఆన్సర్ బి. ఇంటర్నేషనల్ వరల్డ్ గేమ్స్ అసోసియేషన్. 18. పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ ఎవరు ఇటీవల కన్నుమూశారు? ఆప్షన్స్: ఏ. రాఘవ్ మెహతా, బి. దయానితా సింగ్, సి. సి. మోహన్, డి. రఘురాయ్. కరెక్ట్ ఆన్సర్ డి. రఘురాయ్. 19. ఆధ్యాత్మిక గురువు పద్మశ్రీ పురస్కార గ్రహీత గురుముని నారాయణ ప్రసాద్ గారు ఎప్పుడు కన్నుమూశారు? ఆప్షన్స్: ఏ. ఏప్రిల్ 20, బి. ఏప్రిల్ 25, సి. ఏప్రిల్ 28, డి. మే 1. కరెక్ట్ ఆన్సర్ ఏప్రిల్ 25. 2026లో ఏప్రిల్ 21న ఏ అంతర్జాతీయ దినం జరుపుకున్నారు? ఆప్షన్స్: ఏ. అంతర్జాతీయ మహిళా హక్కుల దినం, బి. అంతర్జాతీయ మాతృభాషా దినం, సి. మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా పారిశ్రామిక దినోత్సవం, డి. ప్రపంచ ఆరోగ్య దినం. కరెక్ట్ ఆన్సర్ మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా పారిశ్రామిక దినోత్సవం.